అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి అనేది 20 తారీఖు సోమవారం అక్టోబర్ నెలలో వచ్చింది. అశ్వయుజ అమావాస్య రోజు వచ్చే అమావాస్యనే మనం దీపావళిగా జరుపుకుంటాము. దీపావళిని మనం మొత్తం 4 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు వచ్చేది ధనత్రయోదశి, రెండవ రోజు నరకా చతుర్దశి, మూడవ రోజు దీపావళి, నాలుగవ రోజు బలిపాడ్యమిగా జరుపుకుంటాము. ఈసారి ధనత్రయోదశి రోజు మనం కుబేర పూజ అనేది చేసుకుంటాము. ఆ మరుసటి రోజు అక్టోబర్ 20 తారీఖు నరకా చతుర్దశి వచ్చింది. నరకా చతుర్దశి అంటే నరకాసురుడు వధించబడిన రోజునే నరకా చతుర్దశిగా మనం జరుపుకుంటాము. నరకా చతుర్దశి రోజు పొద్దున సూర్యోదయం కాకముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయడం అనేది చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నరకా చతుర్దశి రోజు అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. దీపావళి మనకు అమావాస్య రోజు వస్తుంది. అమావాస్య రోజు అభ్యంగన స్నానం చేయకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈ సంవత్సరము నరకా చతుర్దశి అండ్ దీపావళి రెండూ ఒకే రోజు వచ్చాయి. అక్టోబర్ 20 సోమవారం రోజు మధ్యాహ్నం 1:38 అమావాస్య గడియలు స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:03 అమావాస్య గడియలు అనేటివి ముగుస్తున్నాయి. కనుక ఆ రోజు పొద్దున మనము అభ్యంగన స్నానం చేయాలి. సోమవారం పొద్దున అభ్యంగన స్నానం చేసి మధ్యాహ్నం 1:38 దీపావళి గడియలు స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్ 20 సోమవారం రోజున నరకా చతుర్దశి అండ్ దీపావళి రెండూ ఒకే రోజు జరుపుకుంటాము. అండ్ లక్ష్మీ పూజ కూడా సోమవారం సాయంత్రంనే చేసుకోవాలి. నోములు ఉన్నవారు కూడా సోమవారం రోజు సాయంత్రమే నోముకుంటున్నారు. దాని తరువాత రోజు మంగళవారం రోజు పితృదేవతలకు దక్షిణ దీపం అనేది పెట్టడం ద్వారా వాళ్లకు శాంతి చేకూరుతుంది. మన మీద వాళ్ళ ఆశీస్సులు అనేటివి ఉంటాయి. దక్షిణ ముఖాన దీపం దీపాన్ని మనం యమదీపంగా పిలుచుకుంటారు. అది పితృదేవతల కోసం పెట్టే దీపం.